రమణారెడ్డి గారు, మాజీ జనరల్ శ్రీనివాసరావు గారు, పెద్దలు మల్లారెడ్డి గారు, గౌరవ తాజా మాజీ కార్పొరేటర్ ఉపేందర్ రెడ్డి గారు, రామన్ గారు, రాజ్యలక్ష్మి గారు, జయశ్వాల్ గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. వినబడుతుందా ఇది? వినపడుతుందా? ఇప్పుడు సౌండ్ పెంచు. శ్రీనివాసరావు గారు గోపు రమణారెడ్డి గారు నాకు ఎంపీ అయినప్పటి నుంచి నా వెంబడి పడుతూ ఉంటాడు. ఈ జన ఔషధ కేంద్రాల సంఖ్య పెంచాలి, పేదవాళ్లకు తక్కువ ధరకు మందులు అందించాలి. నేను ఆయన బాధ భరించలేకనే నేను కూడా మాజీ హెల్త్ శాఖ మంత్రిని కాబట్టి నాకు ఈ బాధ అంతా తెలిసినవాడిని కాబట్టి నేను ఈ ఫార్మాస్యూటికల్స్, ఈ జన ఔషధి, కెమికల్స్ దాని మెంబర్ని, పార్లమెంటరీ కమిటీ మెంబర్ని. ఈ మధ్యకాలంలో ఒక 20-25 సూచనలు ఈ జన ఔషధి కేంద్రాలలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, మందుల అవైలబిలిటీ ఏంటి, క్వాలిటీ ఏంటి, మనకు సప్లై చైన్ ఏంటి, అన్నీ అనేక రకాల విషయాలతోటి పెద్ద మెమరాండం మనం ఇచ్చిన తప్పకుండా ఆ సమస్యలన్నీ కూడా త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాం. జనరల్గా మీరు చెప్పినట్టుగా ఈ మధ్య కాలంలో క్యాన్సర్లు బాగా వస్తున్నాయి, విపరీతమైన క్యాన్సర్లు వస్తున్నాయి. 90% క్యాన్సర్ పేషెంట్స్ సర్వైవ్ కారు. ఎందుకంటే మనకు క్యాన్సర్ ఒక్కొక్కసారి చాలా రేర్గా ఏదైనా వేరే చెకింగ్ కోసం పోతే బయటపడి చెప్పలేం, కానీ అదర్వైజ్ క్యాన్సర్ 3rd, 4th స్టేజ్లో బయటపడేట ఆస్కారం ఉంటుంది. ఓ 25 లక్షలు 40 లక్షలు డబ్బులు పోగొట్టుకుంటారు, మనుషులు పోగొట్టుకుంటారు. కాబట్టి క్యాన్సర్ పేషెంట్లకు కూడా ఈ జన ఔషధి కేంద్రాలలో మందులు అందుబాటులో ఉండాలి, ప్రజల మీద భారపడకుండా చూడాలనేటువంటి మీ మాట అయితే ఉందో, ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు కొన్ని రిఫార్మ్స్, కొన్ని కొత్త ఆలోచన చేసి, అందులో ఒకటి ఏంటంటే ఈ ఇంపోర్టెడ్ మెడిసిన్స్ ఏవైతున్నాయో, క్యాన్సర్ కోసం ఇంపోర్ట్ చేసిన మెడిసిన్స్ ఏవైతున్నాయో పేద ప్రజలు కూడా కొనుక్కునేటువంటి సరసమైన ధరలకు అందించాలనే సంకల్పంలో వాటి మీద ఇంపోర్ట్ డ్యూటీ అంతా కూడా ఎత్తేయించి వాటిని కూడా పేదలకు అందించే ప్రయత్నం జరుగుతూ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ హెల్త్ పరమైన ఎక్స్పెండిచర్ కూడా విచ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ వన్. జనరల్గా మనం ఒక ఇల్లు కట్టుకోవాలి, ఎక్స్పెక్టెడ్ బడ్జెట్ ఉంటుంది. అంటే మనకు ఎంత మోతాదు ఉందో, ఎంత కెపాసిటీ ఉందో దాన్ని బట్టి 100 గజాల ఇల్లు కట్టి ఉంటాడు, 1000 గజాల ఇల్లు కట్టి ఉంటాడు, 10 కోట్లు ఖర్చు పెట్టుకొని కట్టి ఉంటాడు, 10 లక్షలు కూడా ఖర్చు పెట్టుకొని ఉంటాడు. కానీ పెళ్లి చేయాలన్నా కూడా ఎంత ఎక్స్పెండిచర్ చేయాలనో ఒక అంచనా ఉంటుంది. కానీ పేదరికంతో సంబంధం లేకుండా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఇవాళ వైద్య రంగంలో మాత్రమే ఉంటుంది అని చెప్పి నాకు తెలుసు. ఎందుకంటే బయటికి పోతాం, ఎక్కడో యాక్సిడెంట్ అవుతుంది, తలకు పెద్ద గాయం అవుతుంది. తలకు పెద్ద గాయం అయితే లోపల బ్లడ్ కారుతుంది, బ్రెయిన్లో చాలా సీరియస్గా ఉంది అనగానే వాళ్ళు పేదోళ్ళ, ఉన్నోళ్ళ, గుడిసెలో ఉన్నోళ్ళ అని ఎవరు చూడరు. ఓ 20 లక్షలు పెడితేనే నీ కొడుకు వైద్యం అందిస్తాం, నీ భర్తకు వైద్యం అందిస్తామని చెప్తే ఎంత వేదన ఉంటుందో నేను కళ్ళారా చూసేవాడిని. కాబట్టి ఇవాళ అలాంటి వేదన ఉండకుండా ఉండాలంటే ఇవాళ పేదలకు వైద్యం అందించాలని సంకల్పం భాగంగానే ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి
మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్కీమ్తో పాటుగా ఇలా ప్రధానమంత్రి గారి వైద్య స్కీమ్ ఎట్లా పనిచేస్తుందో మీరు చూస్తూ ఉన్నారు. మొన్ననే ఈ మధ్య ఈవెన్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి 70 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకు కూడా 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఒక క్రెడిబిలిటీ సమస్య, నాకు వస్తుందా క్రెడిబిలిటీ, వాళ్ళకి వస్తుందా గది చూసుకున్నది తప్ప పేరెవరికి వస్తుందని చూస్తున్నారు తప్ప పేదవాళ్లకు మంచి జరగని సంకల్పం ఇక్కడ ఉన్నట్టు లేదు. కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి గారు ప్రకటించినటువంటి ఆ రెండు కూడా ఇక్కడ పెద్ద స్థాయిలో అమలు కావట్లేదు. దానివల్ల కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది. పదే కోరుతూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా ప్రజల కోసమే ఖర్చు పెట్టబడుతుంది. కాబట్టి ఇవాళ నాకు వస్తుందా క్రెడిబిలిటీ, నీకు వస్తున్నటువంటి సంకుచిత పద్ధతి బంద్ చేసి ఇవాళ మన దగ్గర ఏదైతే స్కీమ్ ఉందో, కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఉందో వాటి కోఆర్డినేషన్ చేసి కనుక కొంత అమలు చేస్తే వైద్యపరంగా పేదలకు లాభం వచ్చే ఆస్కారం ఉంది. మూడవది ఏంటంటే మనకు డాక్టర్లు రాయరు. డాక్టర్లు మన జన ఔషధి జనరిక్ మెడిసిన్లు రాయరు. వాళ్ళు ముందే చెప్తారు, మన మెడిసిన్ రాత వాళ్ళకు చక్కగా డబ్బులు రావు కాబట్టి వాళ్ళు అడుగుతారు. గా జన ఔషధి కేంద్రం కదా పోకు, గా జనరిక్ మెడిసిన్ వాడకు, అది మీకు పనిచేయదు, గా మెడికల్ షాప్కే పో, గా మందే వాడు, గా మంది గీ కంపెనీ వాడని చెప్పి రాసేటువంటి డాక్టర్లు కూడా ఉన్నాయి. ఈ రోజులలో మీకు తెలియదు కాదు ఎట్లా ఉంటుందో. అవన్నీ బంద్ చేసి మేము కొన్ని కండిషన్స్ పెట్టాం. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో జన ఔషధి కేంద్రాలు ఉండాలి. అది 2000 పడకల హాస్పిటల్ కావచ్చు, లేకపోతే 100 పడకల హాస్పిటల్ కావచ్చు, తప్పకుండా ఉండాలి. మనం చూస్తూ ఉంటాం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పెట్టుకొని ఎట్లా నిమ్స్ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఎట్లా దాన్ని ఒక నెక్సెస్ ఎట్లా ప్రజలకి ఇబ్బంది పెడుతుందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఈ సూచన కూడా చేసాం. ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఆల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి హాస్పిటల్స్, అదేవిధంగా పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో కూడా జన ఔషధి కేంద్రాలు పెట్టాలని చెప్పి మనం ఒక ఆర్డర్ పాస్ చేయాలని చెప్పడం జరిగింది. కాకపోతే అంత ఈజీ కాదు, మీకు తెలుసు. దానికి కూడా ప్రయోజనం ఏంటో. మనం అమ్మితే వారికి 10% కూడా రాదు, అది అమ్మితే 40% కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంత ఇబ్బంది అవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా ఒక గొప్ప ఆలోచనతో పెట్టబడి ఎప్పుడో పెట్టినా కూడా దానికి ఆలోచన చేయడం వేరు, ఆచరణలో అమలు చేయడం వేరు. ఎన్నడో నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మోడీ గారు వచ్చే నాటికి దేశంలో జన ఔషధి కేంద్రాలు ఆదరణ లేవు, ఇలా ఓపెన్ అయినా కూడా మూతపడ్డాయి. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత వారు నిజమే పేదలకు లాభం జరగాలని చెప్పి పెద్ద మెడిసిన్స్ ఉత్పత్తి చేసినటువంటి ఫార్మా కంపెనీతో మాట్లాడి ఇవాళ సరసమైన ధరలకు మనకి ఇస్తూ ఉన్నారు. దాదాపు ఇలా ₹1 మందు ఒక్కోసారి 10 పైసలకు దొరికే ఆస్కారం ఉంటుంది, 20 పైసలకు దొరికే ఆస్కారం ఉంటుంది. సేమ్ అది ఇది సేమ్. కానీ ఇక్కడ డాక్టర్లు కొంత మిస్లీడ్ చేయడం వల్ల ఇబ్బంది అవుతా ఉన్నట్టుగా మాకు ఫిర్యాదులు అంతా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా జనరిక్ మెడిసిన్ కూడా ఇలా మామూలు మెడిసిన్ లాగానే పనిచేస్తుంది తప్ప ఇది క్వాలిటీ లేని మెడిసిన్ అనో, ఇది పనిచేయని మెడిసిన్ అనో, ఇట్లాంటి మాటలు నమ్మద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ 80 లక్షల రూపాయలు రమణారెడ్డి గారు కానీ, ఇంతకుముందు మనకు హైటెక్స్ కొండాపూర్ ఏరియాలో కూడా 4 lakhs అమ్ముతా అని చెప్పిండు. ఒకరు 3 లక్షల రూపాయలు అమ్ముతా అని చెప్పి బీహెచ్ఎల్ సైడు 4 లక్షల రూపాయలు వ్యాపారం చేయడం అంత ఈజీ కాదు. ఎంత కష్టపడదో నాకు తెలుసు. మేము చెప్పిన వాళ్ళకి జనరిక్ మెడిసిన్తో పాటుగా అనేక రకాల మెడికల్ రిలేటెడ్ వస్తువులు కూడా అమ్ముకునే వెసులుబాటు కల్పించాలి. మీరు కేవలం ఇవి మాత్రమే అమ్ముతా కాదని చెప్పి నేను సలహా ఇవ్వడం జరిగింది. సౌత్కు మందులు రావాలంటే లేట్ అవుతా ఉంది. కాబట్టి మన దగ్గర ఐడిపిఎల్లో ట్యాబ్లెట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రొవిజన్ లేదు ఇప్పటికి. మొన్న దాకా కూడా కొంత వర్క్ కోసం ఇతరులు తెచ్చుకుంటే దాన్ని వర్కింగ్ సిస్టంలో నడిపేట్లు. ఈ ఐడిపిఎల్ని పునరుద్ధరించి ఈ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ఈ అన్ని రాష్ట్రాలకి ఇక్కడి నుంచి మందులు సప్లై చేస్తే సకాలంలో జన ఔషధి కేంద్రాల మందులు ఉండేటువంటి ఆస్కారం ఉందనేటువంటి సూచన కూడా ప్రభుత్వానికి చేసినాం. కానీ అది కొంచెం ఆలోచన చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా అన్ని రకాల మందులు జన ఔషధి కేంద్రాల్లో ఉంటేనే అవి సస్టైన్ అవుతాయి. ఇలా 18,000 షాపులు అన్నారు. రమణారెడ్డి గారు లాగానో, లేకపోతే ఇంతకుముందు చెప్పిన కొండాపూర్ లాగానో
డిహెచ్ఎల్ షాప్ లాగానో 4 లక్షలు 5 లక్షలు నడిచే షాపులు తక్కువ, చాలా కష్టంతో నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ షాపులు కూడా మూతపడకుండా ఉండాలంటే ఏం చేయాలో అవన్నీ కూడా నేను ఆల్రెడీ సబ్మిట్ చేసిన. త్వరలోనే దీంట్లో పెద్ద మార్పు వచ్చే ఆస్కారం ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం కాబట్టి వారికి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రెస్టీజియస్ ప్రోగ్రాం కాబట్టి, పేదలకు సంబంధించిన ప్రోగ్రాం కాబట్టి మేము దాన్ని ముందుకు తీసుకోవడంలో మీరు ఎదుర్కొంటున్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎలిమినేట్ చేయడంలో మా వంతు పాత్ర ఉంటుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఈ 18,000 షాపులకు తోడుగా డెఫినెట్గా రాబోయే కాలంలో డబుల్ ఒక 36,000 షాపులు ఓపెన్ చేయాలనే సంకల్పాన్ని ఈ సంవత్సరం తీసుకున్నాం. తెలంగాణలో కూడా ఆ పరిస్థితి ఎంతమని చెప్పి తెలంగాణలో కూడా మీరు అన్నట్టుగా డబుల్ షాపులు ఓపెన్ చేయడానికి మా కృషి ఉంటుందని చెప్పి, మా సపోర్ట్ ఉంటుందని చెప్పి మనం చేస్తూ ఈరోజు అవార్డ్స్ అందుకున్నటువంటి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రమణారెడ్డి గారి కృషికి ధన్యవాదాలు తెలియజేస్తూ చదువుకుంటాం.